పెద్ద సినిమా ఎన్ని కోట్లు వసూలు చేయొచ్చు? నిజంగా మొన్న భూపాల్లో జరిగినటువంటి ఈవెంట్కి అయితే 4 లక్షల మంది రావడం జరిగింది. దాన్ని బట్టి కూడా నార్త్ సైడ్ సినిమా మీద హైప్ బీభత్సంగా పెరిగిపోయింది. వాళ్ళంతా పనిగట్టుకొని ఈవెంట్కి వచ్చారంటే ఖచ్చితంగా సినిమాకి వెళ్తారు, దాంట్లో డౌటే లేదు. సో సినిమా ఎంత వసూలు చేయొచ్చు, నార్త్ సైడ్ ఈ సైడ్ కలుపుకొని ఎన్ని కోట్లు కొట్టొచ్చు అనేటటువంటిది డీటెయిల్గా చెప్తా చూడండి. సినిమాకు చూసుకున్నట్లయితే 300 కోట్ల పెట్టుబడి అయితే పెట్టడం జరుగుతుంది. నాట్ జస్ట్ ఏ స్మాల్ అమౌంట్, ఎందుకంటే ఇది 300 కోట్లు అంటే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 400 కోట్లు ఉంటుంది. సో 400 కోట్లకే ఎగ్జిబిటర్స్ దగ్గరికి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి అమ్ముడుపోయినా కానీ ఈజీగా సినిమా అయితే 500 కోట్లు వసూలు చేయాలి. సో 500 కోట్లు నెట్ కలెక్షన్ చేయగలిగితే ఈ పెద్ద సినిమా హిట్గా అయితే పరిగణిస్తారనమాట. సో నా అంచనా ప్రకారం ట్రైలర్లో ఉన్నదే కాకుండా మనం ట్రైలర్ చూసి గెస్ చేసినటువంటి స్టోరీయే కాకుండా కొద్దిగా యూనిక్గా ఉండే ఆడియన్స్ని కట్టిపడేయగలిగితే, ఉదాహరణకి రీసెంట్గా వచ్చినటువంటి దురంధర్ సినిమా ఉంది, 0 హైప్తో రిలీజ్ అయింది, భయంకరంగా హిట్టే 1200 కోట్లు కొట్టింది, పార్ట్ 1800 కోట్లు కొట్టింది. సో ఆ సినిమాలో 0 హైప్తో రిలీజ్ అయ్యి, కానీ పెద్ద సినిమాకి ఆ బాధ లేదు, భయంకరమైనటువంటి హైప్ ఉంది. సో అక్కడ ఏంటంటే ఎంగేజింగ్గా ఉండాలి సినిమా. నువ్వు 3 గంటలు చేస్తావా 4 గంటలు చేస్తావా అనేటటువంటిది పాయింట్ కాదు, నిన్ను కట్టిపడేయాలి. నువ్వు వెళ్ళి థియేటర్లో కూర్చుంటే నువ్వు బయట ప్రపంచాన్ని మర్చిపోయి సినిమాలోకి లీనమైపోవాలి. అలాగాని బుచ్చిబాబు తీసిండు అని అంటే మట్టికి సినిమాకి 1000 కోట్లు టూ బో ఫ్రెండ్స్ గట్టిగా ఉంటాయి, దురంధర్ రేంజ్లో ఉంటాయి. కొద్దిగా అటు ఇటుగా ఉంటే మట్టికి ఖచ్చితంగా ఒక 500 కోట్లు వస్తాయి అనమాట యావరేజ్గా ఉంటే. ఇక బాగా పోతే గేమ్ చేంజర్ లాగా దీనికి కూడా మైత్రి మూవీ మేకర్స్కి లాస్గా మిగిలిస్తుంది అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. నా గెస్సింగ్ కరెక్ట్, నేను కరెక్ట్గా అనుకుంటున్నా 500 కోట్లు పక్క ఈ పెద్ద సినిమాకి వస్తాయని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మరి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేటటువంటి కింద కామెంట్ చేయండి, కరెక్ట్గా కామెంట్ చేయండి. వాడెవడు అన్నట్టు 50,000 కోట్లు 60,000 కోట్లు అని చెప్పి సొల్లు మాటలు చెప్పమాకండి.